అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ జేఈ 17th డిసెంబర్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ మన అర్థమెటిక్ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చారు అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఇంటర్వెల్ అంటే 5 నుంచి 15 మటుకు అన్నారు. సో మనం ఇక్కడ 5 నుంచి 15 యావరేజ్ 5 + 15 డివైడెడ్ బై 2 చేస్తే 15 + 5 అంటే 20 కదా. 20 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 10 వస్తుంది. సో అంటే మనకి 5 నుంచి 15 బిట్వీన్ వాల్యూ అనేది 10 కాబట్టి 10 తీసేసుకోవచ్చు. ఇలానే సేమ్ 15 అండ్ 25కి మిడిల్ వాల్యూ 20 వచ్చింది. నెక్స్ట్ 25 అండ్ 35కి 30, 35 అండ్ 45కి 40, 45 అండ్ 55కి 50 అండ్ సిమిలర్గా ఇక్కడ 60 వస్తుంది. సో ఈ వాల్యూ అనేది మనకి ఎక్స్ అయ్యింది, ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్ఐ. సో ఇప్పుడు మనం సమ్ ఆఫ్ ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ఎఫ్ఐ చేయాలి. ఇది ట్రెడిషనల్ మెథడ్ అనమాట. సో ఇప్పుడు మనం యావరేజెస్ కాన్సెప్ట్లో ఎలా అయితే చేస్తున్నామో సేమ్ ఆ మెథడ్ ఫాలో అయితే ఫస్ట్ మనం 30ని యావరేజ్ అని చెప్పి తీసుకుందాం. సో 30 యావరేజ్ అయితే ఇప్పుడు 30 కన్నా ఇక్కడ మనకి ఎంత లెస్ ఉంది, 10 అంటే 20 లెస్ ఉంది కాబట్టి -20. సో 30 కన్నా 20 అంటే -10 లెస్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఈ వాల్యూని లీవ్ చేసి 40 అంటే 10 ఎక్స్ట్రా ఉంది. సో +10, 50 అంటే 20 ఎక్స్ట్రా ఉంది, 60 అంటే 30 ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు 12 ఇంటూ 20 చేయాలి. -20 ఇంటూ 12 ఈజ్ -240. నెక్స్ట్ -18 ఇంటూ 10 ఈజ్ 180. ఈ వాల్యూని లీవ్ చేసి 14 ఇంటూ 10 ఈజ్ ప్లస్ ఉంది కదా, సో 140. అగైన్ 16 ఇంటూ 20 ఈజ్ 320 ప్లస్ 8 ఇంటూ 30 ఈజ్ 240 హోల్ డివైడెడ్ బై ఫ్రీక్వెన్సీ సమ్కి మనం ఈ వాల్యూ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 12 + 18 ఈజ్ 30, 30 + 8 ఈజ్ 38, 38 + 14 ఈజ్ 52, 52 + 8 60, 60 + 16 అంటే 76. సో డివైడెడ్ బై 76 వస్తుంది. నౌ 30 ప్లస్ -240 + 240 క్యాన్సిల్ అయిపోయి -180 + 140 అంటే -40 వస్తుంది. సో 320లో -40 చేస్తే మనకి 280 వస్తుంది, +280. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ ప్లస్ తీసుకొని 280 డివైడెడ్ బై 76. సో 4 1s 4, 4 9s 36, 4 7s 28. నౌ 19 1s 19, 19 3s ఈజ్ 57. సో 70లో 57 మైనస్ చేస్తే రిమైనింగ్ 13 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేసుకొని 19 6 114. సో 19 6 ఈజ్ 114. ఇప్పుడు మనము 30.3.6 యాడ్ చేస్తే 33.6 వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది మనకి రైట్ ఆన్సర్ అయింది. 33.68 ఉంది కాబట్టి నియరెస్ట్ మనం 33.6ని ఫైండ్ అవుట్ చేసాం. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఏ నంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 50% గివ్స్ 2760. ద నంబర్ ఈస్. సో ఒక నంబర్ని 50% ఇంక్రీజ్ చేస్తే వాల్యూ అనేది మనకి 2760 అయింది. అయితే మనల్ని ఆ నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 50% ఇంక్రీజ్ చేశారంటే 1/2 అనేది 50% కాబట్టి 2 మీద 1 ఇంక్రీజ్ చేస్తే 3 అయింది. ఈ 3 వాల్యూ అనేది 2760 అయితే మనల్ని 2 అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 3 1s 3 9s 27, 3 2 6 అండ్ 0. సో 9 into 2 18, 2 2s 4 0, 1840 is our answer. Option A. Next question. Write the expanded form of అని చెప్పి మనకి వాల్యూ ఇచ్చారు. A + B + C హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది కదా. సో ఎక్స్పాండ్ చేస్తే A² + B² + C² + 2AB + 2BC + 2CA అయిద్ది అనమాట. సో ఇక్కడ A² B² C² అంటే 5A 6B 8C. సో 5A² అంటే 5A అంటే 25A², 6B అంటే 36B², 8C అంటే 64C². సో ఈ వాల్యూస్ అనేది 4 ఆప్షన్స్లో సేమ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వాల్యూస్ని మనం వెరిఫై చేద్దాం. 2 ఇంటూ A ఇంటూ B. సో 2 5s 10, 10 ఇంటూ 6 ఈజ్ 60. సో ఇక్కడ మనకి 64AB వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ 2BC. సో 2 ఇంటూ 6 ఈజ్ 12, 12 ఇంటూ 8 ఈజ్ 96. సో ఇక్కడ మనకి ఆప్షన్ బిలో 91 ఉంది కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగ్ అయిపోయింది. నెక్స్ట్ 2AC. 2 5s 10, 10 ఇంటూ 8 ఈజ్ 80 రావాలి, 80AC. సో ఇక్కడ మనకి 90AC వచ్చింది కాబట్టి ఆప్షన్ డి కూడా రాంగ్ అయిపోయి మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి అయింది అనమాట. నెక్స్ట్, 2 taps can fill a cistern in 2 hours
and 45 hours respectively. A third tap can empty it in 45 hours. How long will it take to fill the empty cistern if all of them are opened together? సో 2 ట్యాప్స్ ఒక సిస్టర్ని ఫిల్ చేయడానికి ట్యాప్ ఏ అనేది 2 hours తీసుకుంటే అనదర్ ట్యాప్ బి అని అనుకుంటే ఆ ట్యాప్ 45 hours తీసుకునేది అనమాట సిస్టర్ని కంప్లీట్గా ఫిల్ చేయడానికి. సో ఇప్పుడు థర్డ్ ట్యాప్ అనేది ఫిల్ అయి ఉన్న సిస్టర్ని ఎంటీ చేయడానికి 45 hours తీసుకుంటే టోటల్ మనకి 3 ట్యాప్స్ ఆన్లో ఉంటే సిస్టర్ని ఫుల్గా ఫిల్ చేయడానికి ఎంత టైం తీసుకునిద్ది అని చెప్పి మనల్ని అడిగారు. సో ఇక్కడ చూడండి, సిస్టర్ని ఫిల్ చేయడానికి ట్యాప్ ఏకి 2 hours పడుతుంటే ట్యాప్ ఏ 2 hours, ట్యాప్ బికి 45 hours పడుతుంది. సో ట్యాప్ సి అనేది 45 hoursలో లీక్ చేస్తుంది. సో ఈ 45 అండ్ ఈ 45 క్యాన్సిల్ అయిపోయి మనకి ఇప్పుడు సిస్టర్ని కంప్లీట్గా ఫిల్ చేయడానికి 2 hours సరిపోతుంది కదా. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. సో ప్రొసీజర్ చూసుకుంటే 2, 45 అండ్ 45కి ఎల్సిఎం తీసుకుంటే 45 ఇంటూ 2 అనేది ఎల్సిఎం అయింది. సో 2 ఇంటూ 45, 45 ఇంటూ 2 ప్లస్ 2 అండ్ 45 ఇంటూ 2 -2 అయితే కదా. ఇక్కడ సిస్టాన్ని ఎంటీ చేయడానికి అండ్ ఫిల్ చేయడానికి ప్లస్ తీసుకున్నాం, ఎంటీ చేయడానికి మైనస్ తీసుకున్నాం. సో ఇప్పుడు 45 ఇంటూ 2 ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ని పట్టడానికి ఎఫిషియన్సీస్ 45 ప్లస్ 2 -2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోయి మనకి డివైడెడ్ బై 45 ఇది 45 క్యాన్సిల్ అయిపోయి 2 hours అనేది టైం వచ్చింది. ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూమ్ ఆఫ్ ఏ వైర్ ఆఫ్ డయామీటర్ 56 cm అండ్ లెంత్ 3 meter ఈస్. సో వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి డయామీటర్ ఏమో 56 cm అని ఇచ్చారు, లెంత్ ఏమో 3 meters అని ఇచ్చారు. సో వాల్యూమ్ ఆఫ్ వైర్ అంటే వైర్ అనేది మనకి ఈ షేప్లో ఉంటుంది కదా, అంటే ఈ షేప్ అనేది సిలిండర్ కాబట్టి సిలిండర్ వాల్యూమ్ ఈస్ πr²h. సో ఇక్కడ మనకి డయామీటర్ అనేది 56 cm అని ఇచ్చారు, రేడియస్ ఏమైంది 56 డివైడెడ్ బై 2 దట్ ఈస్ 28 cm అయింది. నెక్స్ట్ లెంత్ అంటే హైట్ అనేది 3 meters అని ఇచ్చారు. సో సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 చేస్తే సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు పై వాల్యూ 22/7 అని తీసుకోమన్నారు. నెక్స్ట్ ఆర్ అంటే 28 ఇంటూ 28, హెచ్ ఈస్ 3 ఇంటూ 100. సో 7 ones 7 4s, 4 ఇంటూ 3 అంటే 12 కదా. సో ఫస్ట్ 28 ఇంటూ 12 చేద్దాం. 28 ఇంటూ 10 ఈస్ 280, 28 ఇంటూ 2 ఈస్ 56. సో 56 యాడ్ చేస్తే మనకి ఇక్కడ 336 వస్తుంది. సో నెక్స్ట్ 336 ఇంటూ 22 ఉంది కదా. సో 336 ఇంటూ 22ని 11 ఇంటూ 2 చేసుకుంటే ఫస్ట్ 336 ఇంటూ 2 చేద్దాం. సో 336 ఇంటూ 2 చేస్తే మనకి 2 6 12, 2 3 6 ప్లస్ 1 7, 2 3 6, 672 వచ్చింది. ఇప్పుడు ఇంటూ 11 చేయాలంటే యూనిట్ డిజిట్ వదిలేసి యాడ్ చేయాలి 672ని. సో 2, 7 ప్లస్ 2 9, 6 ప్లస్ 7 ఈస్ 13, 6 ప్లస్ 1 7. సో 7392 ఇక్కడ 100 ఉంది కదా. సో 2 zeros యాడ్ చేసుకుంటే 739200 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో సింపుల్గా మనం ఇక్కడ 22 వచ్చింది కాబట్టి 11 డివిజిబిలిటీని చెక్ చేసినా కానీ మనకు ఆన్సర్ అయిపోయింది. చూడండి, ఈ జీరోస్ అనేది ఇగ్నోర్ చేసేసి 7 + 3 ఏమైంది 10, అగైన్ 7 + 9 అంటే 16 అయింది. 10 - 16 అనేది మనకి 11th డివిజిబుల్ కాదు కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ అయిపోయింది. నౌ 4 + 2 6, 6 మైనస్ ఆఫ్ 7 + 0 ఈజ్ 7. ఈ వాల్యూ కూడా 11th డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 4 + 3 దట్ ఈస్ 7 మైనస్ ఆఫ్ 9 + 7 16. 7 - 16 కూడా 9th డివిజిబుల్ కాదు కాబట్టి ఆప్షన్ సి కూడా రాంగ్. నెక్స్ట్ 3 + 2 ఈజ్ 5, 5 మైనస్ ఆఫ్ 7 + 9 16 కదా. 16 అంటే 1 + 6 ఏమైంది 5. సో +5 - 5 క్యాన్సిల్ అయిపోయి మనకి 0 వస్తుంది. సో ఈ వాల్యూ 11th డివిజిబుల్ కాబట్టి సింపుల్గా మనం ఇక్కడ ఆప్షన్స్ వెరిఫై చేసినా కానీ ఆన్సర్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని చెప్పి మనకి టర్మ్ ఇచ్చారు. ఫస్ట్ ఈ వాల్యూని ఇవాల్యుయేట్ చేస్తే 1 + x డివైడెడ్ బై 1 - x అని ఉంది. ఎల్సిఎం తీసుకుంటే మనకి 1 - ఆఫ్ x ప్లస్ x హోల్ డివైడెడ్ బై 1 - x అయింది కదా. ప్లస్ x - x క్యాన్సిల్ అయిపోయి మనకి 1 డివైడెడ్ బై 1 - x అయింది. సో సపోజ్ మనం 1 డివైడెడ్ బై a అని తీసుకుంటే 1 - xని ఇక్కడ 1/a అని రాస్తే ఇక్కడ 1 డివైడెడ్ బై 1/a అంటే ఈ a అనేది మల్టిప్లై అయ్యింది కదా. సో అప్పుడు ఏమైంది
3x divided by 1 plus a is equal to 12. సో ఇక్కడ a వాల్యూ అంటే 1 minus x కదా. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 ones 3 4s is 12. సో x divided by 1 plus 1 minus x is equal to 4. సో 1 plus 1 అంటే 2. సో x divided by 2 minus x is 4. x is equal to 4 into 2 is 8 minus 4 into x is 4x. సో ఈ 4x ఈ సైడ్ వెళ్ళిపోతే 5x అయింది. సో x ఈజ్ ఈక్వల్ టు 8 డివైడెడ్ బై 5. 5 ones 5 అగైన్ 5 6 30. సో మనకి x వాల్యూ అనేది 1.6 వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద మీడియన్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని మిడిల్ వాల్యూ ఏదైతే ఉంటుందో అదే మనకి మీడియన్ అయింది అనమాట. సో ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో రాయడానికి ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ ఏంటి 3 కాబట్టి ఫస్ట్ 3 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి 7. సో 7 అనేది నెక్స్ట్ స్మాలెస్ట్ వాల్యూ. ఇక్కడ 3 అయిపోయింది 7 రాసాం. అగైన్ 1 more 7 ఉంది కదా. సో ఇంకో 7 రాసుకుందాం. నెక్స్ట్ 7 తర్వాత మనకి స్మాలెస్ట్ అనేది 12 ఉంది. 12 తర్వాత 14, నెక్స్ట్ 16, నెక్స్ట్ 18 తర్వాత మనకి స్మాలెస్ట్ అనేది 22 ఉంది. సో 22 తర్వాత లాస్ట్ వాల్యూ 23 అనేది నెక్స్ట్ అనమాట. సో ఇప్పుడు టోటల్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 టర్మ్స్ ఉన్నాయి. సో ఆడ్ వాల్యూ కాబట్టి 9 డివైడెడ్ బై 2. 2 ones 2 4s 8. సో 4 plus 1 దట్ ఈ ఫిఫ్త్ టర్మ్ అనేది మనకి మిడిల్ వాల్యూ అయింది. సో 1 2 3 4 5 ఫిఫ్త్ టర్మ్ 14 కాబట్టి మన మీడియన్ వచ్చేసి 14 అయింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇవాల్యుయేట్ అని చెప్పి మనకి ఈ టర్మ్ ఇచ్చారు. ఇవాల్యుయేట్ అంటే 32 ఫస్ట్ డివిజన్ చేయాలి కదా. 32 డివైడెడ్ బై 12. 4 3s 12 4 8s 32. సో 8 డివైడెడ్ బై 3 ఇంటూ ఇక్కడ 3 ఉంది కదా. సో 3 మైనస్ ఆఫ్ 3 ఇంటూ 4. సో ఈ 3 క్యాన్సిల్ అయిపోయి మనకి 8 మైనస్ ఆఫ్ 3 ఇంటూ 4 ఈజ్ 12. సో 8లో -12 చేస్తే మనకి -4 అనేది ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ If at same rate of interest in 2 years, the simple interest is 56 rupees and compound interest is 64 rupees, then what is the principal? So మనకి సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 56 రూపీస్ వస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 64 రూపీస్ వచ్చింది. అయితే ప్రిన్సిపల్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ మనకి 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్ 56 రూపీస్ అయితే ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది 28. సెకండ్ ఇయర్ 28 వచ్చింది. సో ఫస్ట్ ఇయర్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్గా ఉండేది కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఫస్ట్ ఇయర్ మనకి 28 రూపీస్ వచ్చింది. సో సెకండ్ ఇయర్ కూడా సేమ్ 28 రూపీస్. అగైన్ ఇక్కడ ఎడిషనల్ ఎంత వచ్చింది మనకి 64లో 56 మైనస్ చేస్తే 8 వస్తుంది. సో మనకి 8 అనేది సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో యాడ్ అయింది. సో ఎందుకు 8 వచ్చిందంటే 8 అనేది 28 రూపీస్ మీద ఇంట్రెస్ట్ అనమాట. సో 8 అనేది ఇంట్రెస్ట్ పడింది 28 రూపీస్ మీద. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100 చేస్తే 4 7s 28 4 2s 8. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 200/7 వచ్చింది. సో మనల్ని ఇప్పుడు ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు PTR/100 కదా. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 2 ఇయర్స్కి 56 వచ్చిందన్నారు. సో 56 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి ఇంటూ టైమ్ పీరియడ్ ఈజ్ ఫర్ 2 ఇయర్స్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 200 డివైడెడ్ బై 7 ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు 2 2 ఈజ్ 4 4 1s 4 4 4s 16. సో ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఇక్కడ 2 and 2 క్యాన్సిల్ అయిపోయింది కదా. సో 4 అయిపోయి 4 1s 4 4 4 16 అయింది. 14 ఇంటూ 7 అయింది. 14 ఇంటూ 7 అంటే మనకి 98 వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ప్రిన్సిపల్ అనేది 98 రూపీస్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషియో ఈ స్మాలెస్ట్ అని చెప్పి ఇచ్చారు. సో ఇచ్చిన వాల్యూస్లో ఏ రేషియో అనేది స్మాలెస్ట్ మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 20 డివైడెడ్ బై 51, నెక్స్ట్ 22 డివైడెడ్ బై 47, 21 డివైడెడ్ బై 49, 28 డివైడెడ్ బై 39 అని ఇచ్చారు. సో ఇక్కడ 21s 20, 22s is 40 కదా. 1 డివైడెడ్ బై 2, అగైన్
40 మైనస్ అయితే రిమైనింగ్ మనకి 11 ఉంటుంది. సో పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 20 ఇంటూ 5 ఈస్ 100 కదా. సో 2.5 సమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 22 వన్స్ 22 2s ఈస్ 44. సో 1 డివైడెడ్ బై 2. సో 44 మైనస్ చేస్తే రిమైనింగ్ 3 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేసుకుంటే 22 వన్స్ ఈస్ 22. సో 2.1 సమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 21 వన్స్ 21 2s. సో 1 డివైడెడ్ బై 2. 21 2s ఈస్ 42 కాబట్టి రిమైనింగ్ మనకి ఇక్కడ 7 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేసుకుంటే 21 3 6 63. సో 2.3 సమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 28 వన్స్ ఈస్ 28. సో 1 డివైడెడ్ బై 1 పాయింట్ 28 మైనస్ చేస్తే మనకి రిమైనింగ్ 11 ఉంటుంది. సో ఇక్కడ మనకి 1 డివైడెడ్ బై 1 పాయింట్ సమ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఈ వాల్యూ అనేది లోయెస్ట్ ఉంది కాబట్టి ఈ వాల్యూ మనకి హైయెస్ట్ అయింది అనమాట. సో రిమైనింగ్ చెక్ చేసుకుంటే డినామినేటర్ హైయెస్ట్ అనేది ఇక్కడ 2.5 అనేది హైయెస్ట్ వాల్యూ కదా. సో డినామినేటర్ హైయెస్ట్గా ఉందంటే రేషియో ఈ స్మాలెస్ట్. సో మన ఆన్సర్ ఈస్ 20:51 ఈస్ ద స్మాలెస్ట్ రేషియో. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Shalini travels a distance of 138 km with speed of 46 km per hour and 438 km with 73 km per hour by her car. Find the average speed of Shalini. సో శాలిని 138 కిలోమీటర్స్ ఏమో 46 స్పీడ్తో, 438 కిలోమీటర్స్ ఏమో 73 స్పీడ్తో వెళ్తుంటే యావరేజ్ స్పీడ్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో యావరేజ్ స్పీడ్ ఫార్ములా వచ్చేసి వెన్ డిస్టెన్సెస్ ఆర్ అన్ఈక్వల్. ఇక్కడ డిస్టెన్స్ అన్ఈక్వల్గా ఉంది కదా. ఫస్ట్ 138, నెక్స్ట్ ఏమో 438. సో ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఈస్ టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ అంటే 138 ప్లస్ 438 డివైడెడ్ బై టోటల్ టైం. సో ఇక్కడ 138 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టిందంటే డిస్టెన్స్ బై స్పీడ్, దట్ ఈస్ 138 డివైడెడ్ బై 46. సిమిలర్గా 438 ఈ డిస్టెన్స్ని 73 స్పీడ్తో వెళ్ళింది కాబట్టి 46 ఇంటూ ఇప్పుడు 6 ఇంటూ 3 చేస్తే 18 వస్తుంది కదా. సో 6 ఇంటూ 3 చేసి చెక్ చేద్దాం మనం. 3 6 18. సో 3 4 12 ప్లస్ 1 ఈస్ 13. సో 138 వచ్చింది. అంటే 46 వన్స్ 46 3s ఈస్ 138. సిమిలర్గా 3 ఇంటూ 6 చేస్తే 18 వస్తుంది. యూనిట్ డిజిట్ అనేది 8 వస్తుంది కాబట్టి 3 6 18. 6 7s 42 ప్లస్ 1 ఈస్ 43. సో 438 వస్తుంది. అంటే మనకి 73 ఇంటూ 6 ఈస్ 438. సో 138 ప్లస్ 438 చేస్తే 576 డివైడెడ్ బై 3 ప్లస్ 6 దట్ ఈస్ 9. 9 వన్స్ 9, 9 6 54. సో రిమైనింగ్ 3, 9 4s 36. సో 64 అనేది యావరేజ్ స్పీడ్ అయిందనమాట. 64 కిలోమీటర్ పర్ అవర్. శాలిని యావరేజ్ స్పీడ్ ఈజ్ 64 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్. సో మనకి ఈ వాల్యూకి ఎక్స్పాండెడ్ ఫామ్ రాయమన్నారు. సేమ్ ఇందాక సాల్వ్ చేశాం కదా. ఇక్కడ 36a² 64b² 9c². సేమ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ వాల్యూస్ని వదిలేసి 2 ఇంటూ ఏబి. సో 2 6 12, 12 ఇంటూ 8 ఈస్ 96. సో ఆప్షన్ బిలో మనకి 100 ఉంది కాబట్టి ఆప్షన్ బి మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 2 ఇంటూ బీసీ. సో 2 8s 16, 16 ఇంటూ 3 ఈస్ 48. సో 16 ఇంటూ 3 ఈస్ 48 కాబట్టి 48 బీసీ రావాలి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఆప్షన్ ఏలో 43 బీసీ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఆప్షన్ ఏ కూడా అవ్వదు. నెక్స్ట్ 2 ఏసీ. 2 ఇంటూ 6 ఈస్ 12, 12 ఇంటూ 3 ఈస్ 36. సో ఆప్షన్ సిలో మనకి 46 ఏసీ ఉంది కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అవ్వదు. ఆప్షన్ డిలో 36 ఏసీ ఉంది, 48 బీసీ ఉంది, 96 ఏబీ ఉంది. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 4000 at 5.25% per annum rate of interest for the period from 11 February 2024 to 12 April 2024. ఓకేనా. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రిన్సిపల్ అమౌంట్ ఏమో 4000 అని ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 5.25% అన్నారు. టైం పీరియడ్ 11 ఫిబ్రవరి నుంచి 12 ఏప్రిల్ 2024 దాకా అన్నారు. సో ఫస్ట్ 11 ఫిబ్రవరి తర్వాత మార్చ్, ఏప్రిల్, 12 ఏప్రిల్ దాకా. సో ఇక్కడ 2024 సేమ్ ఇయర్ కాబట్టి 2024 అనేది లీప్ ఇయర్. లీప్ ఇయర్లో మనకి ఫిబ్రవరిలో 29 డేస్ ఉంటాయి. సో 29 మైనస్ ఆఫ్ 11 ఈజ్ 18 డేస్. 18 డేస్ ప్లస్ మార్చ్లో టోటల్ 31 డేస్ ఉంటాయి. ప్లస్ 12 ఏప్రిల్ దాకా అన్నారు. సో 12 డేస్ యాడ్ చేస్తే 18 ప్లస్ 12 ఈజ్ 30, 30 ప్లస్ 31 ఈజ్
61 days. సో మనకి టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయడానికి 61 డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. 1 ఇయర్లో మనకి 365 డేస్ ఉంటాయి. సో ఇక్కడ ఈ లీప్ ఇయర్ కాబట్టి 29 డేస్ ఫిబ్రవరిలో వచ్చింది కాబట్టి 1 డే ఎక్స్ట్రా యాడ్ అయింది. సో టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ కూడా 366 అవుతాయి అనమాట. సో 61 1 61, 61 6 is 366. సో మనకి టైం పీరియడ్ అనేది 1/6 అయింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి SI ఈజ్ ఈక్వల్ టు PTR by 100. ఫార్ములా PTR by 100 కదా. సో ఇక్కడ SI ఈజ్ ఈక్వల్ టు P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 4000, టైం పీరియడ్ 1/6 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5.25% అన్నారు. సో 525 డివైడెడ్ బై ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై 100 తీసుకుందాం. ఇంటూ ఇక్కడ 100 ఉంది కాబట్టి ఈ 100 హ్యాస్ ఇట్ ఈస్. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఈ 0 క్యాన్సిల్. 2 1s, 2 2s 4, 2 5s 10, 5 1s 5 5 5s 25. సో 2 1s 2 3s ఇక్కడ 105 డివైడెడ్ బై 3 అని వచ్చింది. సో 3 3s 9, 3 5s 15. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 35 రూపీస్ వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 98? సో 1 to 98 మనకి ఆల్ న్యాచురల్ నంబర్స్ యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 1 2 3 సో ఆన్ 98 కదా. సో ఇన్ని నంబర్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ డివైడెడ్ బై 2 చేయాలి. దట్ ఈస్ 98 ప్లస్ 1 డివైడెడ్ బై 2. 98 ప్లస్ 1 అంటే 99 డివైడెడ్ బై 2 చేస్తే 2 1s 2 4s 8, 2 9s 18, రిమైనింగ్ 1 పాయింట్ తీసుకొని 0 తీసుకొని 2 5s 10. సో 49.5 అనేది యావరేజ్ అయింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, రైట్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్. సో మనకి ఈ వాల్యూకి ఎక్స్పాండెడ్ ఫామ్ రాయమన్నారు. సో 7a అంటే 49a², 9b అంటే 81b², 4c అంటే 16c². ఆల్ 4 ఆప్షన్స్లో ఈ 3 వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి 2ab, 2 7s 14, 14 ఇంటూ 9 ఈజ్ 126. సో మనకి ఇక్కడ ఆప్షన్ సిలో 130 ఉంది కాబట్టి ఆప్షన్ సి మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 2bc. సో 2 ఇంటూ 9 ఈజ్ 18, 18 ఇంటూ 4 ఈజ్ 72. సో 72bc రావాలి. ఇక్కడ 67bc ఉంది కాబట్టి ఆప్షన్ డి కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ 2ac, 2 7s 14, 14 ఇంటూ 4 ఈజ్ 56. సో ఆప్షన్ బిలో 66 ఉంది కాబట్టి ఆప్షన్ బి కూడా మన ఆన్సర్ అవ్వదు. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, 2 numbers are in the ratio 2:4. If the first number is increased by 4 and the second number is decreased by 14, then the ratio becomes 8:5. What is the sum of the original 2 numbers? సో ఇక్కడ 2 numbers అనేవి మనకి 2:4 రేషియోలో ఉంటే న్యూమరేటర్ని 4తో ఇంక్రీజ్ చేసి డినామినేటర్ని 14తో డిక్రీజ్ చేస్తే అప్పుడు రేషియో మనకి 8:5 అయింది. అయితే సమ్ ఆఫ్ ఒరిజినల్ నెంబర్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం 2x డివైడెడ్ బై 4x అని తీసుకుంటే ఇందులో న్యూమరేటర్ని 4తో అండ్ డినామినేటర్ని 14తో డిక్రీజ్ చేశారు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు రేషియో అనేది 8:5 అయింది. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 ఇంటూ 2 ఈజ్ 10, 10x ప్లస్ 5 4s ఈజ్ 20 ఈజ్ ఈక్వల్ టు 8 4s ఈజ్ 32x మైనస్ 14 ఇంటూ 8 ఈజ్ 112. సో 32xలో నుంచి 10x మైనస్ చేస్తే రిమైనింగ్ మనకి 22x ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ 112 ఈ సైడ్ వెళ్ళిపోతే ప్లస్ 112 అయింది. 112 ప్లస్ 20 ఈజ్ 132. సో 11 2s 22, 11 1s 11, క్యారీ టు 11 2s 22. సో 2 1s 2 6. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 6 వచ్చింది. మనని సమ్ ఆఫ్ ఒరిజినల్ 2 నంబర్స్ అన్నారు. సో ఒరిజినల్ నంబర్స్ అనేది 2x ప్లస్ 4x అయితే టోటల్ మనకి 6x అయింది. 6x అంటే ఎక్స్ వాల్యూ 6 కాబట్టి 6 ఇంటూ 6 ఈజ్ 36. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి అయింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ ఫ్రమ్ 1 to 59? 1 to 59 యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ 59 డివైడెడ్ బై 2. సో 59 ప్లస్ 1 ఈజ్ 60 డివైడెడ్ బై 2. 2 1s 2 3 6 and d0 as it is. So 30 is average of 1 to 59 natural numbers. Option D is our answer. Next, among 5 people named A, B, C, D and E, each has a certain age. C is thrice the age of D. The age of A is 6. D is half the age of B. Age of E. B is twice the age of A.
ఇఫ్ ఈ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ బి, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ సి? సో ఇక్కడ 5 పీపుల్స్ ఉన్నారు, వాళ్ళకి సర్టెన్ ఏజ్ ఉంది. అయితే మనకి ఇక్కడ కండిషన్స్ ఇచ్చారు. సి అనే అతనికి డి కన్నా 3 times ఏజ్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఏజ్ ఆఫ్ ఏకి ఏమో 6 ఉంది. డి అనేది హాఫ్ ఆఫ్ ద ఈ ఏజ్ కన్నా డి ఏజ్ అనేది హాఫ్ ఉంది. నెక్స్ట్ బి ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ఏ. సో ఇక్కడ మనకి ఏజ్ ఆఫ్ ఏ అనేది 6 అని ఇచ్చారు, బి ఏజ్ అనేది ఏ కన్నా ట్వైస్ ఉంది, అంటే 12 అయింది కదా. నెక్స్ట్ ఇఫ్ ఈ ఈజ్ 4 times ద ఏజ్ ఆఫ్ బి, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ సి? సి ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఏ, బి, సి, డి అండ్ ఈ 5 members ఏజ్ అని చెప్పి తీసుకుంటే ఏ ఏజ్ ఎంత ఇచ్చారు? 6 అని ఇచ్చారు. సో 6. బి ఏజ్ అనేది బి ఈజ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ఏ. సో బి అనేది ఏ కన్నా ట్వైస్ ఉంది, దట్ ఈస్ 6 into 2 చేస్తే 12 వచ్చింది. సో బి ఏజ్ ఈజ్ 12. ఇప్పుడు సి ఈజ్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ డి. సి ఏజ్ అనేది డి కన్నా 3 times ఎక్కువ. అండ్ ఇప్పుడు ఏ అండ్ బి అనేది మనకి కాన్స్టెంట్గా ఒక వాల్యూస్ అనేది వచ్చింది కదా. సో ఈ వాల్యూకి రిలేటెడ్ మనకి సి కానీ డి కానీ ఈ కానీ ఉంటే అలా తీసుకుందాం. సో ఇక్కడ మనకి ఈ ఏజ్ అనేది బి కన్నా 4 times ఎక్కువ. సో ఇక్కడ బితో రిలేట్ అయి ఉంది ఈ ఏజ్. సో ఈ ఈజ్ 4 times బి అన్నారు. సో 12 into 4 చేస్తే మనకి 48 వచ్చింది. నెక్స్ట్ డి ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ఈ. డి ఏజ్ అనేది ఈ కన్నా 48లో సగం ఉంది. సో 48లో సగం అంటే 24. సో సి ఏజ్ ఈజ్ థ్రైస్ ద ఏజ్ ఆఫ్ డి. సో సి అనేది 24 కన్నా 3 times ఎక్కువ. సో 24 into 3 చేస్తే 72 వచ్చింది. సో మనల్ని ఇక్కడ ఏజ్ ఆఫ్ సి అనేది ఎంత అన్నారు. సో ఏజ్ ఆఫ్ సి ఈజ్ 72. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a man sold an article for 330 rupees by first giving a D% discount on its market price and then another discount having the same nominal value. If the market price of the article is 1320, then what is the value of D? So ikkada oka person మార్కెట్ ప్రైస్ 1320 అని చెప్పి అందులో ఫస్ట్ D% డిస్కౌంట్ ఇచ్చి అగైన్ సేమ్ నామినల్ వాల్యూ డిస్కౌంట్ ఇస్తే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది 330 రూపీస్ అయింది. సో మనని డి వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మార్కెట్ ప్రైస్ 1320 కదా, ఇందులో ఫస్ట్ D% డిస్కౌంట్ ఇస్తే దట్ ఈస్ 100 మైనస్ ఆఫ్ డి డివైడెడ్ బై 100. నెక్స్ట్ సేమ్ నామినల్ వాల్యూ డిస్కౌంట్ ఇస్తే 1320లో డి డివైడెడ్ బై 100 చేస్తే ఇప్పుడు ఈ వాల్యూ అనేది మనకి సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్. సెల్లింగ్ ప్రైస్ అనేది 330 అని ఇచ్చారు. సో ఈ జీరో క్యాన్సిల్, అగైన్ ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే మనకి 132 అనేది కామన్ తీసుకుంటే రిమైనింగ్ 100 మైనస్ ఆఫ్ డి. సో ఇక్కడ డివైడ్ బై 10 అని ఉంది కదా, సో ఈ సైడ్ వెళ్ళిపోయి ఇంటూ 10 అయిపోయి 3300 అయింది. సో 11 1s 11, 11 2s 22, 11 3s 33 and 2 zeros. Now 12 1s 12, 12 2s 24, carry 6, 12 5 60. సో ఇక్కడ మనకి 25 అని వచ్చింది. 100 మైనస్ ఆఫ్ 2d ఈజ్ ఈక్వల్ టు 25. 2d ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 25 అంటే 75. సో d వాల్యూ మనకి 75 డివైడెడ్ బై 2. సో 2 3 6, 2 7s 14.5. సో 37.5 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి 37.5 అనేది డి వాల్యూ అయింది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 5 bells toll together initially and then continue to toll at a time intervals of 4, 8, 12, 16 and 20 seconds respectively. If they start tolling simultaneously at 12 pm, then find how many times they will toll together between 12 pm to 3 pm. సో ఇక్కడ 5 bells ఒకేసారి స్టార్ట్ చేశారనమాట. ఆ స్టార్ట్ చేసిన టైం వచ్చేసి 12 o'clock అని ఇచ్చారు. సో ఇప్పుడు 12 o'clock నుంచి 3 pm దాకా ఈ 5 bells ఒకేసారి ఎన్నిసార్లు ర్యాంగ్ అవుతాయి అని చెప్పి మనల్ని అడిగారనమాట. సో ఫస్ట్ బెల్ ఏమో 4 secondsకి ఒకసారి ర్యాంగ్ అయింది, సెకండ్ బెల్ 8 secondsకి ఒకసారి. సో అట్లాగా 5 bells 5 intervals ఇచ్చారు. సో ఈ 5 intervalsకి మనం ఎల్సిఎం తీసుకుంటే 4, 8, 12, 16, 20కి ఎల్సిఎం తీసుకుంటే 4 and 8కి ఎల్సిఎం 8 అయింది. సో ఇక్కడ 8 టేబుల్లో నెక్స్ట్ వచ్చేది మనకి 16 కాబట్టి 4, 8 and 16కి మనకి ఎల్సిఎం వచ్చేసి 16 అయింది. నెక్స్ట్ ఇక్కడ 4 into 3 అని ఉంది కదా, 4 ఆల్రెడీ ఇక్కడ యాడ్ అయిపోయింది కాబట్టి ఇంటూ 3 చేయాలి. నెక్స్ట్ రిమైనింగ్ 20 కాబట్టి 4 into 5 వచ్చింది 20 అంటే. సో 4 ఆల్రెడీ 16లో ఉంది కాబట్టి 5 లేదు, సో ఇంటూ 5 చేయాలి. సో 16 3s is 48, 48 into 5 చేస్తే 240 వచ్చింది. సో టోటల్ మనకి 240 సెకండ్స్కి ఒకసారి 5 bells అనేవి ఒకేసారి ర్యాంగ్ అవుతాయి. సో ఇక్కడ మనకి సెకండ్స్ ఉంది కాబట్టి
మనము మినిట్స్లో కన్వర్ట్ చేయడానికి 240 డివైడెడ్ బై 60 చేయాలి. ఈ జీరో క్యాన్సిల్, 6 1s 6 4s. సో మనకి 4 మినిట్స్ అని వస్తుంది. ఓకేనా, 4 మినిట్స్ అని వస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ అడుగుతుంది 12 PM నుంచి 3 PM దాకా ఎన్నిసార్లు ర్యాంగ్ అవుతాయి అని చెప్పి. సో 12 నుంచి 1 o'clock, 1 నుంచి 2 o'clock, 2 నుంచి 3 o'clock. సో టోటల్ మనకి 3 hours అని ఇచ్చారు. 3 hours మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60 డివైడెడ్ బై ఇక్కడ 4 మినిట్స్ అని ఉంది కాబట్టి డివైడెడ్ బై 4. 4 1s 4 15s is 16. సో 15 ఇంటూ 3 చేస్తే 45 అని వచ్చింది. సో ఇక్కడ 12 PM నుంచి 3 PM దాకా 45 టైమ్స్ ర్యాంగ్ అయింది. సో ఇనీషియల్గా మనకి స్టార్ట్ చేసింది 12 o'clock కదా, సో అప్పుడు ఒకసారి ర్యాంగ్ అవుతుంది అయింది కదా. సో 45 + 1 చేస్తే 46 టైమ్స్ అనేది మనకి బెల్స్ ర్యాంగ్ అవుతాయి అనమాట ఒకేసారి. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. The average score of a cricketer in 20 matches is 40 runs. If his highest score in a match was 78 runs, what is the average of his scores in the remaining 19 matches? సో యావరేజ్ స్కోర్ అనేది ఒక క్రికెటర్ది 20 మ్యాచెస్లో 40 రన్స్ ఉంటే ఒక మ్యాచ్లో అతను 78 రన్స్ స్కోర్ చేశారు. అయితే ఇప్పుడు మనని 19 మ్యాచెస్ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 20 మ్యాచెస్ యావరేజ్ వచ్చేసి 40 రన్స్ అన్నారు. సో ఈ 20 మ్యాచెస్లో ఒక మ్యాచ్లో అతను 78 రన్స్ తీసుకున్నారు. నెక్స్ట్ రిమైనింగ్ 19 మ్యాచెస్లో యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ యావరేజ్ మనం 19 మ్యాచెస్లో 40 అని అనుకుంటే ఇక్కడ 40 కన్నా 78 అనేది ఎంత ఎక్కువ, 38 ఎక్కువ కదా. సో ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఈ వాల్యూలో మైనస్ చేయాలన్నమాట. మైనస్ ఆఫ్ 38 డివైడెడ్ బై 19 మ్యాచెస్ కాబట్టి డివైడెడ్ బై 19 చేయాలి. సో 19 1s 19 2s. సో 48లో 2 మైనస్ చేస్తే మనకి యావరేజ్ అనేది 38 అయింది. సో 19 మ్యాచెస్ యావరేజ్ వచ్చేసి 38 అయింది అనమాట. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఇవాల్యుయేట్. సో ఇక్కడ 16 + 4 1s 4 4s. సో 4 మైనస్ ఆఫ్ 3 ఇంటూ 4 ఈజ్ 12. సో 16లో మనం 12 మైనస్ చేస్తే 4 వస్తుంది. సో 4 + 4 ఈజ్ 8. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. A and B can do a piece of work in 8 days and 37 days respectively. The number of days required to complete the work if both A and B work together is. సో ఇక్కడ A వచ్చేసి ఒక పీస్ ఆఫ్ వర్క్ని 8 డేస్లో కంప్లీట్ చేస్తే B ఏమో 37 డేస్ తీసుకునిద్ది. అయితే మనల్ని అడుగుతుంది సేమ్ వర్క్ని A అండ్ B కలిసి ఇద్దరు వర్క్ చేస్తే ఎంత టైం పట్టిద్ది అని చెప్పి. సో A వచ్చేసి మనకి 8 డేస్లో కంప్లీట్ చేస్తే B ఏమో 37 డేస్లో. ఎల్సిఎం తీసుకుంటే 8 × 37 అనేది ఎల్సిఎం అయింది. సో 8 × 37 37 × 8 ఎఫిషియన్సీ మనకి 37 + 8 అంటే 45 అనేది ఎఫిషియన్సీ అయింది. నెక్స్ట్ టోటల్ వర్క్ 37 × 8 8 7s 56. సో 8 3s 24 24 + 5 అంటే 29 296 డివైడెడ్ బై 45 కదా ఎఫిషియన్సీ. సో 9 × 5 అని చెప్పి తీసుకుందాం. 9 1s 9 3s 27 క్యారీ 2 9 2s 18 26లో 18 మైనస్ చేస్తే రిమైనింగ్ మనకి 8 ఉంటుంది. సో పాయింట్ తీసుకొని 0 యాడ్ చేసుకుంటే 9 8s 72. సో రిమైనింగ్ 8 అగైన్ 0 యాడ్ చేసుకుంటే 9 8 72. సో మనకి 32.88 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డివైడ్ బై 5 ఉంది కదా. సో 5 1s 5 6 30 ఈ 2 ఇక్కడ క్యారీ అయిపోయి 5 5s 25. సో మనకి ఇక్కడ కరెక్ట్ టు 1 డెసిమల్ ప్లేస్ అన్నారు కాబట్టి మన ఆన్సర్ 6.5 అయింది అనమాట. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఏ ట్రెపీజియం ఈజ్ 80 cm² అండ్ ద ప్యారలల్ సైడ్స్ ఆర్ 13.5 and 16.5 cm, దెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్. సో ఒక ట్రెపీజియం ఏరియా వచ్చేసి 80 cm² అని ఇచ్చి ట్రెపీజియంలో ప్యారలల్ సైడ్స్ ఉంటాయి కదా, ఆ ప్యారలల్ సైడ్స్ లెంత్ ఏమో 13.5 and 6.5 cm అని ఇచ్చారు. మనల్ని డిస్టెన్స్ అంటే హైట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఒక ట్రెపీజియం తీసుకుంటే ఇలా ఒక ట్రెపీజియం ఉంటుంది అండ్ ఈ లైన్ అనేది ప్యారలల్ సైడ్స్ అయ్యిద్ది అనమాట. ఈ సైడ్ వచ్చేసి మనకి 6.5 cm ఉంటే ఈ లెంత్ వచ్చేసి 13.5 cm ఉంది. సో ఇప్పుడు డిస్టెన్స్ అంటే ఈ లెంత్ వచ్చేసి హైట్ అయింది. ఈ హైట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ట్రెపీజియం ఏరియా ఫార్ములా ఈజ్ హాఫ్ ఇంటూ ప్యారలల్ సైడ్స్ 6.5 + 13.5 సమ్ చేసి ఇంటూ హైట్ చేయాలి. ఈ వాల్యూ మనకి 80 cm² ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు. సో 13.5
ప్లస్ 6.5 అంటే 20 కదా. సో 2 ఇంటూ 20 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 80. 2 1s 2 10s. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోయి మనకి హైట్ అనేది 8 సెంటీమీటర్స్ వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Mahesh purchased 10 kg of rice at the rate of 35 per kg and 38 kg of rice at 46 per kg. He sold the mixture at the rate of 43.5 per kg. Find his loss. సో మహేష్ ఇక్కడ 10 kg రైస్ ఏమో 35 per kgకి అండ్ 38 kg రైస్ ఏమో 1 kg వచ్చి 46 రూపీస్కి కొంటే ఇప్పుడు టోటల్ ఈ 2 టైప్ ఆఫ్ రైస్ని మిక్స్ చేసేసి అతను కేజీ 43.5 రూపీస్కి అమ్ముతుంటే అతనికి లాస్ అనేది ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ చూద్దాము. 10 kg రైస్ 35 రూపీస్కి, కేజీ వచ్చి 35 రూపీస్ అంటే 10 kgs ఎంత అవుతుంది? 35 ఇంటూ 10 చేస్తే 350 రూపీస్ అయింది టైప్ 1 రైస్కి. నెక్స్ట్ టైప్ 2 రైస్ 38 kgs, కేజీ వచ్చి 46 రూపీస్ అంటే 38 ఇంటూ 46 చేయాలి. సో 38 ఇంటూ 46 చేస్తే మనకి ఇక్కడ 1748 వచ్చింది అనమాట. సో ఇప్పుడు 1748 ప్లస్ 350. సో 1700లో 300 యాడ్ చేస్తే 2000, 2000 ప్లస్ 48 అండ్ 50 దట్ ఈస్ 2098 అయింది. సో 2098 అనేది కాస్ట్ ప్రైస్ అయింది. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి టోటల్ మనకి ఎన్ని కేజెస్ ఉన్నాయి? ఇక్కడేమో 10 కేజెస్ ఉంది, ఇక్కడేమో 38 కేజెస్ ఉంది. సో 48 కేజెస్ రైస్ని 43.5 రూపీస్కి అమ్ముతున్నారు. సో 48 ఇంటూ 43.5 అంటే ఫస్ట్ 43.5 12 4s 48 కదా. సో 43 ఇంటూ 5 చేద్దాం. 43.5 ఇంటూ 4 చేస్తే 4 5s 20, 4 3s 12 ప్లస్ 2 ఈజ్ 14, 4 4 16 ప్లస్ 1 ఈజ్ 17. సో పాయింట్ అనేది 1 డిజిట్ తర్వాత ఉంది కాబట్టి 174 వస్తుంది. సో 174 ఇంటూ 12, 174 ఇంటూ 12 అంటే 1740. అగైన్ 174 ఇంటూ 2 ఈజ్ 2 4s 8, 2 7s 14, 2 1s 2 ప్లస్ 1 ఈజ్ 3. సో 012088 అని వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమో 2088, కాస్ట్ ప్రైస్ ఏమో 2098 అని ఉంది. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? 2088కి 2098కి సెల్లింగ్ ప్రైస్ అనేది లెస్ ఉంది కదా. సో మనకి లాసే వచ్చింది. లాస్ అనేది 10 రూపీస్ వచ్చింది. సో 98 మైనస్ ఆఫ్ 88 అంటే 10. సో లాస్ అనేది 10 రూపీస్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A vertical stick 11 meter long casts a shadow 7 meter long on the ground. At the same time, a tower casts a shadow of 35 meter long on the ground. The height of the tower is. సో ఒక వర్టికల్ స్టిక్ లెంత్ వచ్చేసి 11 మీటర్స్ ఉంటే ఆ 11 మీటర్స్ స్టిక్ షాడో ఏమో 7 మీటర్స్ ఉంది. అయితే ఇప్పుడు ఒక టవర్ షాడో 35 మీటర్స్ లాంగ్ ఉంటే మనల్ని ఆ టవర్ హైట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ షాడో లెంత్ 7 మీటర్స్ కదా. 7 మీటర్స్ షాడో ఉంటే లెంత్ ఎంత ఉంది వర్టికల్ స్టిక్ది? 11 మీటర్స్ ఉంది. ఇప్పుడు షాడో మనకి 35 మీటర్స్ అంటే లెంత్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో 7 1s 7 5s 35, 11 ఇంటూ 5 ఈజ్ 55 మీటర్స్. సో టవర్ హైట్ అనేది 55 మీటర్స్ ఉంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. 4800 were divided among P, Q and R such that 6 times of P is equal to 3 times of Q. That is equal to 8 times of R. Find the share of R. సో ఇక్కడ 4800ని P, Q and Rకి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారంటే 6P ఈజ్ ఈక్వల్ టు 3Q ఈజ్ ఈక్వల్ టు 8R అనమాట. సో ఇక్కడ మనం 6కి 3కి అండ్ 8కి ఎల్సిఎం తీసుకోవాలి. 6 అండ్ 3 ఎల్సిఎం మనకి 6 అయ్యింది. అగైన్ 2 ఇంటూ 3 6, 6కి 8కి ఎల్సిఎం 2 4s 8 కదా. ఇక్కడ 2 ఉంది, 4 లేదు కాబట్టి ఇంటూ 4 చేయాలి. 4 3s 12, 12 2s 24. ఎల్సిఎం మనకి 24 అని వచ్చింది. సో P రేషియో వచ్చేసి 6 ఇంటూ 4 is 24 కదా. సో P అనేది 4 యూనిట్స్ ఉండిద్ది. నెక్స్ట్ Q 3 ఇంటూ 8 అంటే 24. సో 8 అనేది Q రేషియో అయింది. నెక్స్ట్ 8 ఇంటూ 3 చేస్తే 24 వచ్చింది కాబట్టి R అనేది 3 యూనిట్స్. సో ఇప్పుడు PQR అనేది రేషియోస్లో వచ్చింది మనకి 4:8:3. సో 4 + 8 is 12, 12 + 3 is 15. సో ఈ టోటల్ 15 పార్ట్స్ అనేది 4800కి ఈక్వల్ అయితే మనని షేర్ ఆఫ్ ఆర్ ఎంత అన్నారు. సో ఆర్ షేర్ ఇస్ 3 యూనిట్స్ కాబట్టి ఇంటూ 3, 3 1s 3 5s
5 ones, 5 nines 45, carry 3, 5 6 30 and E0 has it is. So 960 rupees అనేది our share అయింది. Option B is our answer. Next question. The diameters of two concentric circles are 34 cm and 50 cm. Straight line CAPF intersects the larger circle at C and F and intersects smaller circle at points A and P. If AP is 16 cm, find the length of CF. So ikkada టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ డయామీటర్ వచ్చేసి 34 సెంటీమీటర్స్ అండ్ 50 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే ఒక స్ట్రెయిట్ లైన్ సిఏపిఎఫ్ అనే లైన్ లార్జర్ సర్కిల్ని సిఏ అండ్ ఎఫ్ పాయింట్ దగ్గర, స్మాలర్ సర్కిల్ని ఏ అండ్ పి పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంటే మనల్ని ఏపీ లెంత్ 16 సెంటీమీటర్స్ ఇచ్చి సిఎఫ్ లెంత్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ తీసుకుందాం. అండ్ ఈ సర్కిల్లో ఒక స్ట్రెయిట్ లైన్ సిఏపిఎఫ్ లైన్ అనేది ఇంటర్సెక్ట్ చేస్తుంటే లార్జర్ సర్కిల్ సి అండ్ ఎఫ్ పాయింట్స్ దగ్గర, స్మాలర్ సర్కిల్ని ఏపీ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ సెంటర్ 0 O అని తీసుకుంటే ఈ లైన్ అనేది మనకి ఏపీని హాఫ్గా డివైడ్ చేస్తుంది. సో ఏపీ లెంత్ మనకి 16 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో ఏడీ అని తీసుకుంటే ఏడీ వచ్చేసి 8 సెంటీమీటర్స్ అండ్ డిపి వచ్చేసి 8 సెంటీమీటర్స్ అయింది. ఇప్పుడు ఓ నుంచి మనం ఏకి ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఇది రేడియస్ అయింది కదా. స్మాలర్ సర్కిల్ డయామీటర్ 34 అని ఇచ్చారు. సో రేడియస్ ఎంత అయింది? 17 సెంటీమీటర్స్ అయింది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 8 17 అని ఉంటే రిమైనింగ్ మనకి ఎంత అయింది? ట్రిప్లెట్స్ 8 15 17 అనేది ట్రిప్లెట్ కాబట్టి రిమైనింగ్ సైడ్ మనకి 15 అయింది. సో ఈ సైడ్ ఓడి అనేది మనకి 15 సెంటీమీటర్స్ అయింది. నెక్స్ట్ ఓ నుంచి మనం సికి లైన్ జాయిన్ చేసుకుంటే ఈ లైన్ అనేది మనకి లార్జర్ సర్కిల్ రేడియస్ అయింది కదా. సో లార్జర్ సర్కిల్ రేడియస్ అనేది మనకి డయామీటర్ 50 సెంటీమీటర్స్ అని ఇస్తే రేడియస్ 25 సెంటీమీటర్స్ అని అయింది. సో ఇక్కడ మనకి 15 అని ఉంది, ఇక్కడ 25 అని ఉంది. సో 5 × 3 ఈజ్ 15, 5 × 5 ఈజ్ 25. సో 3 4 5 ట్రిప్లెట్స్ కదా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో మనకి సిడి లెంత్, కంప్లీట్ సిడి లెంత్ అనేది మనకి 5 × 4 దట్ ఈస్ 20 అయింది అనమాట. సిడి 20 అయితే డిఎఫ్ ఎంత అయింది? 20 అయింది కదా. సో డిఎఫ్ కూడా మనకి 20 అయింది. సో కంప్లీట్ సిఎఫ్ లైన్ ఎంత అయింది? 20 + 20 ఈజ్ 40 సెంటీమీటర్స్ అనేది మనకి సిఎఫ్ లైన్ లెంత్ వచ్చింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 books ఈజ్ ఈక్వల్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 45 books. ఫైండ్ ద లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్. సో 30 books సెల్లింగ్ ప్రైస్ అనేది 45 books కాస్ట్ ప్రైస్కి ఈక్వల్గా ఉంటే మనల్ని లాస్ ఆర్ గెయిన్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సేమ్ selling price of 30 books is equal to cost price of 45 books. 15 2s 30, 15 3s 45. కాస్ట్ ప్రైస్ డినామినేటర్లోకి వెళ్ళిపోతే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 3 / 2. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ 2 యూనిట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ 3 యూనిట్స్ ఉంది, అంటే మనకి ట్రాన్సాక్షన్లో ప్రాఫిట్ వచ్చిందనమాట. నెక్స్ట్ లాస్ అనేది ఆప్షన్లో ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ మనకి డిఫరెన్స్ ఎంత ఉంది? 1 యూనిట్ ఉంది. సో ఆ 1 అనేది మనకి ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి 1 / కాస్ట్ ప్రైస్ అనేది 2 యూనిట్స్ మీద కదా ప్రాఫిట్ వచ్చింది ఇంటూ 100. సో 2 1s 2 5s 10 అండ్ E0 హ్యాజ్ ఇట్ ఈస్, దట్ ఈస్ 50% మనకి గెయిన్ వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, A man spends 76% of his monthly salary on the rent of his house. If every month he also spends 813 rupees on his conveyance and 2508 rupees on his grocery and saves the remaining 687 rupees, his monthly salary is. So ఒక పర్సన్ తను హౌస్ రెంట్కి 76%ని ఖర్చు చేస్తుంటే రిమైనింగ్ అమౌంట్ అనేది 813 రూపీస్ ఏమో కన్వేయన్స్ మీద, 2508 రూపీస్ గ్రోసరీ మీద అండ్ 687 రూపీస్ సేవ్ చేస్తుంటే అతను మంత్లీ శాలరీ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మంత్లీ శాలరీ అనేది మనం 100 రూపీస్ అని తీసుకుంటే అందులో 76% హౌస్ రెంట్కి వెళ్ళిపోతుంది కదా. సో రిమైనింగ్ మనకి 24% ఉంటుంది. సో ఈ 24% వాల్యూ అనేది మనకి 813కి 687కి 2508 రూపీస్కి ఈక్వల్ అనమాట. సో యాడ్ చేస్తే 2508, 813 అండ్ 687 4008 రూపీస్ వస్తుంది. సో మనల్ని మంత్లీ శాలరీ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు అంటే 100 అని తీసుకున్నాం కాబట్టి ఇంటూ 100 చేస్తే 8 3s 24, 8 5s 40, 8 1s 8. సో 3 1s 3, 3 6 18, 3 7s 21. సో 16700 అనేది
పర్సన్ యొక్క మంత్లీ శాలరీ అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.